MSc Botany. Today we are discussing about bacterial nutritional groups, right? Based on energy source and carbon source, bacteria are classified into four major nutritional groups. Based on energy source and carbon source, bacteria are classified into four nutritional groups. First one, photoautotrophs. Photoautotrophs means they derived carbon from atmospheric carbon dioxide and energy source from sunlight. As like plants, they exhibits photosynthesis, right? Photoautotrophs అనేవి ప్లాంట్స్ మాదిరిగానే ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. వీటిలో క్రోమటోఫోర్స్ అనే ఆర్గనెల్లేస్ ఉండడం వల్ల అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ని, సన్లైట్ నుంచి లైట్ని తీసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అటువంటి న్యూట్రిషనల్ గ్రూప్ని ఏమంటాం మనం? ఫోటోఆటోట్రాఫ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియం క్రోమాషియం అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియం క్లోరోబియం, రైట్? సెకండ్ టైప్ ఆఫ్ న్యూట్రిషనల్ గ్రూప్ ఏంటంటే కీమోఆటోట్రాఫ్స్. They derived carbon from carbon dioxide and energy source from the oxidation of inorganic compounds. Inorganic compounds ni oxidation చెందించి బ్రేక్ చేయించి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి, ఎనర్జీని ప్రిపేర్ చేసుకుంటాయి. ఇటువంటి వాటిని కీమోఆటోట్రాఫ్స్ అంటాం. సపోజ్ మనకి హైడ్రోజన్ బ్యాక్టీరియా హైడ్రోజన్ ఆక్సిడేషన్ చేస్తుంది, హైడ్రోజినోమోనాస్ అంటాం. అలాగే సల్ఫర్ బ్యాక్టీరియా బ్యాగియోటా, థయోబాసిల్లస్, థయో ఆక్సిడెంట్స్ ఇవేం చేస్తాయంటే సల్ఫర్ని ఆక్సిడేషన్ చెందించి ఎనర్జీని తీసుకుంటాయి. అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ తీసుకుంటాయి. అలాగే ఐరన్ బ్యాక్టీరియా అనేది ఫెర్రస్ని ఫెర్రిక్గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే నైట్రోజన్ సైకిల్లో మనకి నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏంటంటే నైట్రిఫికేషన్ చేస్తుంది. ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది అమోనియాని ఆక్సిడేషన్ చెందించి మొదట నైట్రైట్గా కన్వర్ట్ చేస్తుంది. రైట్? అమోనియా అనేది నైట్రైట్గా మారడానికి నైట్రసోమోనాస్ అనే బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది. మరలా నైట్రైట్ అనేది మరలా ఆక్సిడేషన్ చెంది నైట్రేట్గా మారుతుంది. ఈ రియాక్షన్ నైట్రైట్ అనేది నైట్రేట్గా మారడానికి నైట్రోబ్యాక్టర్ హెల్ప్ చేస్తుంది. అంటే నైట్రసోమోనాస్, నైట్రోబ్యాక్టర్ దే ఆర్ కీమోఆటోట్రాఫ్స్. ఏం చేస్తే అమోనియా అనే ఇనార్గానిక్ కాంపౌండ్ని ఆక్సిడేషన్ చెందించి ఎనర్జీని తీసుకుంటాయి. అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ తీసుకుంటాయి. ఇటువంటి న్యూట్రిషన్ గ్రూప్స్ని ఏమంటాం మనం? కీమోఆటోట్రాఫ్స్ అంటాం. ఎగ్జాంపుల్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, నైట్రసోమోనాస్, నైట్రోబ్యాక్టర్, మెథనోజన్స్ ఇవన్నీ కూడా మనకేంటి? కీమోఆటోట్రాఫ్స్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఫోటోహెటరోట్రాఫ్స్. Photoheterotrophs means they derived carbon from organic compounds and energy source from sunlight. Such group is known as photoheterotrophs antam. Photoheterotrophs ki purple non-sulfur bacteria Rhodospirillum, Rhodopseudomonas ivi example. Next fourth category chemoheterotrophs. They derived both carbon and energy from organic compounds. Chemoheterotrophs are again two types. Basing on how they derive organic compounds, they are classified into again two types. One is saprophytes. Saprophytes means they are free living bacteria. They're dependent on dead decaying
organic matter. They feed on dead decaying organic matter. Dead decaying organic matter ni receive feeding చేసే బ్యాక్టీరియా ఏమంటాం మనం సాప్రోఫైట్స్ అంటాం. సాప్రోఫైట్స్ కి ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్ స్పీసీస్. బ్యాసిల్లస్ స్పీసీస్. నెక్స్ట్ వన్ కీమోహెట్రోప్ సెకండ్ గ్రూప్ parasites. Parasites. They depends on living host and cause diseases on host. ఇవి ఏదైనా ఆర్గనిజమ్స్ మీద దాడి చేసి వాటిలో డిసీజెస్ని కలుగు చేసి వాటి నుంచి ఆర్గనిజమ్స్ నుంచి పారాసిటిజం చూపిస్తాయి. ఆర్గనిజమ్స్ నుంచి ఫుడ్ని తీసుకుంటాయి. ఇటువంటి వాటిని ఏమంటాం మనం పారాసైట్స్ అంటాం. పారాసైట్స్కి ఎగ్జాంపుల్ సాల్మోనెల్లా, జాంతోమోనాస్ అనే బ్యాక్టీరియా. ఇవి లివింగ్ హోస్ట్లో డిసీజ్ని కలుగు చేస్తాయి, అలాగే లివింగ్ హోస్ట్ నుంచి ఫుడ్ని తీసుకుంటాయి. వీటిని పారాసైట్స్ అంటాం. రైట్. ఇక ఒక సిగ్నిఫికెన్స్కి వస్తే పారాసైట్స్ ఒక సిగ్నిఫికెన్స్ వస్తే ఒక బ్యాక్టీరియా ఉంది, డెలివిబ్రియో బ్యాక్టీరియోవారస్. డెలివిబ్రియో bacteriovarus. It is play significant role in microbial purity of Ganges water. డెలివిబ్రియో బ్యాక్టీరియోవారస్ అనేది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మీద పారాసైట్ గా ఉంటూ వాటిని కిల్లింగ్ చేస్తుంది అనమాట. కిల్లింగ్ చేయడం వల్ల గంగా నదిలో ఉండే నీటిని ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఏంటా బ్యాక్టీరియా అంటే డెలివిబ్రియో బ్యాక్టీరియోవారస్. రైట్.